హాయ్ ఫ్రెండ్స్, మీరు డ్రైవింగ్ మీ ఫీల్డ్ మీద ఆశగా కలిగి ఉన్నారా? డ్రైవింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారా? అది కూడా గవర్నమెంట్ ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్‌గా ఉద్యోగం పొందాలని కలగంటూ ఉన్నారా? మీకోసం అదిరిపోయే గుడ్ న్యూస్. అది కూడా తిరుమల కొండపై బస్సు నడపాలనే ఆశగా ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్. తిరుపతి నుండి తిరుమల వరకు నడిచే ఏపీఎస్ఆర్టీసీ విద్యుత్ ఏసీ బస్సులో డ్రైవర్‌గా పనిచేయడానికి దరఖాస్తులైతే కోరబడుతున్నది. దానికి సంబంధించిన జీతం వివరాలు, ఎలా అప్లై చేసుకోవాలా, ఎక్కడ అప్లై చేసుకోవాలా, అర్హతలేంటి, పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరించాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూసి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్ జాబ్ పొంది తిరుమల దేవస్థానంలో తిరుమల వెంకటేశ్వర ఆశీస్సులతో ఉద్యోగం పొందవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో తిరుపతి నుంచి తిరుమల వరకు ఘాట్ రోడ్లో ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు నడపడం జరుగుతుంది. అది కూడా అలిపిరి డిపోకు సంబంధించిన బస్సులు అక్కడ నడిపించడం జరుగుతుంది. దీనికి వచ్చేసి డ్రైవర్ పోస్టులు అయితే చాలా ఖాళీగా ఉన్నవి. డ్రైవర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అలిపిరి డిపో మేనేజర్ గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ డ్రైవర్లు వచ్చేసి నెలకు జీతం 21,450 రూపాయల నుంచి 36,000 వరకు జీతం ఉంటుంది. అదనంగా జీతంతో పాటు పిఎఫ్ కూడా సౌకర్యం ఈ యొక్క జాబ్ డ్రైవర్ పోస్టులకు అయితే అవకాశం కల్పించింది. ఈ డ్రైవర్కు సెలెక్ట్ అయిన వారు కేవలం తిరుపతి నుంచి తిరుమల ఘాట్ రోడ్డు వరకే నడిపించవలసి ఉంటుంది. భక్తులను తిరుపతి నుంచి తిరుమలకు చేరవేయడం, తిరుమల నుంచి మళ్ళీ తిరుపతికి చేరవేయడం ఈ డ్రైవర్ యొక్క ముఖ్య బాధ్యత. కండక్టర్ అయితే ఉండరు, కేవలం డ్రైవర్ మాత్రమే ఈ యొక్క బస్సు తీసుకెళ్ళి నడిపించడం జరుగుతుంది. ఇలాంటి పోస్టులు అయితే అలిపిరి డిపో నుంచి అయితే విడుదల చేయడం. దీనికి అర్హులు ఎవరనేది గమనించినట్లయితే 21 సంవత్సరం నుంచి 50 సంవత్సరాల లోపు వారందరూ కూడా ఈ యొక్క డ్రైవర్ పోస్టులకు అర్హులు. అదేవిధంగా విద్యార్హతలను చూసినట్లయితే 8వ తరగతి తప్పకుండా పాస్ అయి ఉండాలి. 8వ తరగతి లోపు చదివిన వారైతే ఈ యొక్క పోస్టులకు అర్హులైతే కాదు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అంటే తప్పకుండా ఉండాలి. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అదేవిధంగా లైసెన్స్ పొంది కనీసం 18 నెలలు పూర్తయి ఉండాలి. అంటే సంవత్సరంన్నర ముందే లైసెన్స్ పొంది ఉండాలి. అలాంటి వారికే ఈ యొక్క జాబ్‌కు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా 8వ తరగతి పాస్ అయి ఉండాలా, 50 సంవత్సరాల లోపు వారై ఉండాలి, 18 సంవత్సరాలు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని 18 నెలలు పూర్తయి ఉండాలి. అదేవిధంగా కావాల్సిన డాక్యుమెంట్లు మనం ఒకసారి చూసినట్టయితే లైసెన్స్ రెండు జిరాక్సులు కావాలి. అదేవిధంగా ఆధార్ కార్డు అయితే 2 కాపీలు జిరాక్సులు ఉండాలి. 5 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు 5 ఇవ్వాలి. దాంతోపాటు ఆర్టీఏ క్లియరెన్స్ రేటింగ్ సర్టిఫికేట్ ఒరిజినల్ ప్లస్ 2 జిరాక్స్ కాపీలు ఇవ్వాలి. ఆర్టీఏ క్లియరెన్స్ రేటింగ్ సర్టిఫికేట్ అంటే మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ ట్రాక్ ఏంటనేది కొత్తగా ఇస్తున్నారు. ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుందన్నమాట. మీ ట్రాక్ ఎక్కడైనా యాక్సిడెంట్లు చేశారా, మీ సర్వీసులో ఎక్కడైనా మైనస్లు ఉన్నాయా, డ్రైవింగ్ ఫీల్డ్కి సంబంధించి ఏమన్నా ఇబ్బందులు, యాక్సిడెంట్ చేయడం కానీ ఇలాంటివి ఉన్నాయా, నెగిటివ్ ఫీలింగ్స్ ఏమంటే కూడా ఆ సర్టిఫికేట్లో రాయడం జరుగుతుంది. అలాంటి వారిని యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ని. అలాంటి వారు పెట్టినా వేస్టే. ఆర్టీఏ క్లియరెన్స్ రేటింగ్ సర్టిఫికేట్లో 10కి 10 పాయింట్ రేటింగ్ ఉన్న వారికి ఎక్కువ ప్రిపరేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని తప్పకుండా ఆర్టీఏ క్లియరెన్స్ రేటింగ్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా మెన్షన్ చేశారు ఇక్కడ, తప్పకుండా కావాలని. దీనితో పాటు అలిపిరి డిపో దగ్గర ఒక అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ తీసుకొని అది ఫిలప్ చేసి కావాల్సిన ఆప్షన్లు మొత్తం ఫిలప్ చేసిన తర్వాత సంతకం పెట్టి దానికి ఫోటోలు అంటించి ఈ మనం తీసుకుపోయిన జిరాక్సులన్నీ దానికి అటాచ్ చేసి అలిపిరి డిపోలో ఇవ్వవలసి ఉంటుంది. ఇది ఆన్లైన్లో అప్లై చేయడానికి అది అవకాశం లేదు. అదేవిధంగా పోస్ట్ ద్వారా పంపించడానికి కూడా అవకాశం లేదు. ఇది కేవలం ఏపీఎస్ఆర్టీసీ అలిపిరి డిపోలో మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ డిపోకు సంబంధించి అప్లికేషన్ స్వీకరించడం కానీ ఎంక్వైరీ కోసం ఒక ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ నెంబర్లలో పూర్తి వివరాల కోసం ఎంక్వైరీ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. నెంబర్లు వచ్చేసి 8341027109, మరొక నెంబరు 7093968844. ఈ 2 నెంబర్లు అయితే ఎంక్వైరీ కోసం ఇవ్వడం జరిగింది. ఏమైనా డౌట్లు ఉన్నా కానీ ఈ యొక్క నెంబర్లకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా రిలీజ్ అయింది. అదేవిధంగా ఇది కేవలం పర్మనెంట్ అయితే కాదండి, కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకోవడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కాదు, కాంట్రాక్ట్ బేసిక్లో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ బేసిక్‌లోనే డ్యూటీ చేయవలసి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, తిరుమల దేవస్థానంలో అలిపిరి డిపో నుంచి డ్రైవర్ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు. మంచి జీతంతో పాటు గౌరవప్రదమైన డ్రైవర్ ఉద్యోగం చేయాలనుకున్న వారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మీకు తెలిసిన డ్రైవర్ మిత్రులకు ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఉద్యోగ సమాచారాల కోసం మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.